ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం నీలమణి దుర్గ నిలయం. ఆంధ్రప్రదేశ్ను ఒరిస్సాతో కలిపే చివరి నియోజకవర్గం. అభివృద్ధికి అన్ని అవకాశాలు ఉండి కూడా పాలకుల నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం. అదే శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గం. ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోటగా తరువాత స్థాపించిన తెలుగుదేశం పార్టీకి మద్దతుగా గడిచిన 2 ఎన్నికల్లో వైసీపీ తరపున అభ్యర్థులను ఆదరిస్తూ వస్తున్న ఈ పాతపట్నం నియోజకవర్గ ముఖ చిత్రాన్ని ఈ స్టోరీలో చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గం ఒరిస్సాలోని పర్లాకిమిడి పట్టణానికి కాలినడకన రాకపోకలు సాగించేంత దగ్గరలో ఉండే నియోజకవర్గం. ఒక విధంగా ఒరిస్సా సరిహద్దును అత్యంత సమీపంతో పంచుకుంటున్న నియోజకవర్గంగా ఈ పాతపట్నాన్ని చెప్పవచ్చు. స్వాతంత్రానికి పూర్వం ఒరిస్సా రాష్ట్రంలోని గంజాం జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం కాలక్రమంలో శ్రీకాకుళం జిల్లాలో భాగమైంది. అందువల్లే ఇక్కడ తెలుగుతో పాటు ఒరియా మాట్లాడే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. 1951లో ఏర్పడిన పాతపట్నం నియోజకవర్గంలో ఇప్పటికి 16 సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే విభిన్న సమయాల్లో విభిన్న తీర్పు ఇచ్చారు ఇక్కడి ప్రజలు. ఒకానొక సమయంలో వరుసగా 5 సార్లు కాంగ్రెస్, వేరొక సమయంలో తెలుగుదేశం పార్టీలకు పట్టం కట్టడం అంటే నమ్మిన పార్టీని ఈ నియోజకవర్గ ప్రజలు ఎంతలా ఆదరిస్తారో అర్థమవుతుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సతీమణి లక్ష్మీ పార్వతి 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో ఇక్కడి నుంచే అసెంబ్లీకి వెళ్లడంతో ఈ నియోజకవర్గం అప్పట్లో వార్తల్లో నిలిచింది. పాతపట్నం, హిరమండలం, మెలియాపుట్టి, ఎల్లన్పేట, కొత్తూరు మండలాలతో కూడిన పాతపట్నం నియోజకవర్గంలో 1,13,063 మంది పురుష ఓటర్లు, 1,11,899 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 13 మంది థర్డ్ జెండర్ ఉండడంతో ఈసారి 2,24,975 మంది ఓటర్లు ఓటింగ్ లో పాల్గొనున్నారు. అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగినా పనులు మాత్రం మధ్యలోనే ఆగిపోతూ ఉండడం ఈ నియోజకవర్గానికి శాపంగా మారింది. గతంలో తలపెట్టిన అవుట్డోర్ స్టేడియం, సాగునీటి ఎత్తిపోతల పథకం, మహేంద్ర తనయ నది నుంచి తాగునీటి సరఫరా పనులు మధ్యలోనే ఆగిపోయాయి. నీలమణి దుర్గ అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులు సైతం గతంలో ప్రారంభమైనప్పటికీ అవి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. ఒక మహిళా డిగ్రీ కళాశాల, మహిళా జూనియర్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలను ఎప్పటినుంచో ప్రజలు కోరుకుంటున్నా కార్యరూపం దాల్చడం లేదు. పాతపట్నం నియోజకవర్గం జనరల్ స్థానం కావడంతో ఆశావహుల తాకిడి ఎక్కువగా ఉన్నప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతి వైపే ఈసారి అధిష్టానం మొగ్గు చూపింది. కూటమి తరపున కొత్త అభ్యర్థి మామిడి గోవిందరావుకు టికెట్ కేటాయించారు. కలమట కుటుంబం పోటీలో లేకుండా ఎన్నికలు జరుగుతుండడం దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి. కాంగ్రెస్ నుంచి కొప్పురోతు వెంకట్రావు పోటీలో ఉన్నారు. రాష్ట్ర విభజనతో కంచుకోటలను సైతం పోగొట్టుకున్న కాంగ్రెస్ కు ఈసారి కూడా అంచనాలు లేకుండానే ఎన్నికలకు వెళుతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పార్టీలోని అంతర్గత అసమ్మతులను సంతృప్తి పరిచి పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని అధికార విపక్షాల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఒక ఊర్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే శానిటరీ వ్యవస్థ బాగుండాలి, డ్రైనేజ్ వ్యవస్థ బాగుండాలి. కాకపోతే పూర్వం నుంచి ఉన్నటువంటి కాలువలు అట్లాగే ఉన్నాయి. ఆ కాలువలను కూడా సరైనటువంటి మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల ఎక్కడ నీరు అక్కడే ఉండిపోయి మనకి దోమల యొక్క బెడద అనేటటువంటిది చాలా ఉంది. వాటిని సక్రమమైనటువంటి రీతిలో నిర్వహిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. అదేవిధంగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ మండల కేంద్రంలో ఒక స్టేడియం నిర్మాణం చేయడం జరిగింది. ఆ స్టేడియం నిర్మాణం జరిగినప్పటికీ కూడా అసంపూర్తిగా ఉండి ప్రజలకు వినియోగానికి నోచుకోకుండా ప్రజలకు దూరంగా కనెక్టివిటీ లేకుండా ఉన్నది. దానిని పూర్తి చేసి ప్రజలకు అందజేస్తే ఎన్నో విద్యా సంస్థలకు ఆలవాలమైనటువంటి ఈ గ్రామంలో, ఈ పట్టణంలో ఉన్నటువంటి వేలాది మంది విద్యార్థులకి, అలాగే ఔత్సాహికులైనటువంటి ఆరోగ్య వాంఛితులకి కూడా ఆ స్టేడియం ఉపయోగపడుతుంది. ఒక్క పని కూడా జరగలేదు సరిగదా. ప్రస్తుతం ఉన్నటువంటి పనులనేమో సక్రమంగా వినియోగించుకోలేకపోవడం, శానిటేషన్ అయినా సరే సక్రమంగా నిర్వహించలేకపోవడం, అభివృద్ధి కార్యక్రమాలు సగంలో కూడా వదిలేయడం అనేది ప్రస్తుతం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ పాతపట్నం మరి ఉత్కళాంధ్ర ఆరాధ్య జయమైనటువంటి
శ్రీ శ్రీ నీలమణి దుర్గాదేవి దేవస్థానం ఉంది. దానికి గతంలో ప్రభుత్వం మరి కలమట వెంకటరమణమూర్తి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి పర్యాటక కేంద్రం ద్వారా ₹1 కోటి నిధులనేమో మంజూరు చేయించడం జరిగింది. సగంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేయడం జరిగి సగంలో నిలుపుదల కూడా చేయడం జరిగింది. అయితే పాతపట్నం ప్రజలు ఎవరికి పట్టం కడతారో ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.